వెల్కమ్ టు బిఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇక దినపత్రికలోని వార్తలను అయితే మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఈరోజు ఈనాడులో ప్రధాన వార్తగా అంతా మెతక వైఖరే, మారణాయుధాలతో దాడికి తెగబడిన కఠినంగా లేని పోలీసులు, హింస చెలరేగిన హత్యాయత్నం సెక్షన్లో పెట్టని వైనం, అధికార పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసిన ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లో వర్తింపజేయలేదు, దళితులను కొట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు, 33 కేసుల్లో 1370 మంది నిందితులు అరెస్టు చేసింది. 30 మంది నిందితులు అరెస్ట్ చేసిన మట్టికి 124 మందినే. మాచర్ల నరసరావుపేట ఘటనలో ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. డీజీపీకి ఇచ్చిన 150 పేజీల సమగ్ర నివేదికలో సిట్ వెల్లడి. ఇప్పుడు మనకి పోలీసులు వన్ సైడ్ వ్యవహరించారని, పోలీసులు ఘోర వైఫల్యమే ఈ దాడులకి కారణమని సిట్ ఒకటి ఏర్పాటు చేసిన మాట మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సిట్ నివేదించిన వేదికలో ఈ రకమైనటువంటి రిపోర్టు ఇప్పుడు ఇచ్చారనమాట. ఇదే వార్తని ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి 3 వార్తలు కూడా ఈ సిట్కు సంబంధించినటువంటి వార్తలే వచ్చాయన్నమాట. ప్రధానంగా పోలీసు డిపార్ట్మెంట్ మీదే మనకి ఈ వార్తలను అయితే ప్రచారం చేశారు. అయితే హెడ్డింగ్లు రాసే కోణం వేరనమాట. అయితే ఒకసారి అది చెప్పుకోబోయే ముందు ఒకసారి ఆంధ్రజ్యోతిలో కూడా ఏం రాశారో మనం ఒకసారి చూస్తే, అవి ప్రాణాంతక దాడులే, కుట్ర కోణము ఉంది, ఎన్నికల్లో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక, డీజీపీకి సమర్పించిన ఐజీ బ్రిజిలాల్, ఎస్పీ రమాదేవి, పల్నాడు, అనంత తిరుపతి జిల్లాల్లో 33 కేసులు, పోలీసులు పేర్కొన్న నిందితులు 1370 మంది, అరెస్ట్ చేసిన మాత్రం 124 మందినే, మిగతా వారిని త్వరగా పట్టుకోవాలి, కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలి, కుట్రదారులను గుర్తించి విచారించాలి, నమోదైన కేసుల్లో అదనపు సెక్షన్లు చేర్చాలి, ప్రత్యేక దర్యాప్తు బృందం సూచనలు, వాటికి అమలు చేయాల్సిన ఎస్పీలకు పోలీస్ బాస్ ఆదేశం, రిపోర్టును ఈసీకి పంపిన డీజీపీ, కొందరు పోలీసు పైన కేసులు. ఇక ఒకసారి మనం సాక్షి కూడా చూద్దాం. సాక్షిలో బదిలీలతో బరిదెగింపు, ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక, దాడులు అరికట్టడం కేసుల దర్యాప్తులో పోలీసుల విఫలం, పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్ఛగా విధ్వంసకాండ, దర్యాప్తు సక్రమంగా లేదు, అదనపు సెక్షన్లు చేర్చాలి. ఇక్కడ మనం చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల్లో చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసి అనేక హింసాకాండ సృష్టించినప్పటికీ కూడా అందులో ఒక సుమారు 1370 మంది దొరికితే 124 మందినే అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళను కూడా అరెస్ట్ చేసి చూపించాలని వాళ్ళు చెప్తున్నారు. సిట్ ఆవేదకంగా ఇచ్చిందని. మొదటి నుంచి వీళ్ళు పాడుతున్న పాట ఏంటంటే, వైసీపీ మాటే పోలీసు వాళ్ళు వింటున్నారు, వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు, వీళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ సాక్షి రాసిన దాన్ని బట్టి చూస్తే మనకేంటంటే, ఎన్నికల ముందు ఏదైతే గొడవలు జరుగుతున్న సంశయాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిలో ఉన్న అక్కడ అధికారులను తీసేసి కొత్త వాళ్ళని తీసుకురావటం, ప్రతిపక్షాలు పదే లెటర్ రాసి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు. దీంట్లో ఈసీఐ విఫలమైందని ఏకంగా సాక్షి చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందనమాట. వీళ్ళేమో వన్ సైడ్ అవుతుంది, వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి వీళ్ళు కోఆపరేట్ చేస్తారు వైసీపీకి అనేది వీళ్ళ వాదన. ఎలాగోలా ఈసీ మార్చింది వాళ్ళని, ఎన్నికల కమిషన్. తర్వాత ఇప్పుడేమంటుంది, ఇలా మార్చడం వల్లే ఇలాగా బదిలీలతో బరిదింగి పని వీళ్ళు అంటున్నారు. సో ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తించవలసింది, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే, అంటే వాళ్ళు గుర్తిస్తారు కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి జర్నలిస్టులుగా మేము చెప్తున్నది ఏమిటి అంటే, అసలు పోలీసులు వన్ సైడ్ కాకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే, అసలు ఏ రాజకీయ నాయకుడికి తలగొకోకుండా ఉంటే, పోలీసు మరొక దైవంతో సమానం. పోలీసులకి ప్రత్యక్ష దైవాలు ఒకటి డాక్టర్ అయితే, రెండోది పోలీసే. కంపల్సరీగా ప్రజల్లో ఈ నమ్మకం అనేది ఉంటుంది. ఒకరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు, మరొకరు ప్రాణాలని కాపాడతారు. లా అండ్ ఆర్డర్లో పోలీసులు ప్రాణాలు సైతం తెగించి వారు ప్రజలను కాపాడతారు. అది కానీ ఇక్కడ రాజకీయ నాయకులు తలొకటం వల్ల ఇటు 2 పార్టీలు కూడా పోలీసుల వైఖరి పైన తప్పుపడుతున్నాయి. అంటే పోలీసు వైఖరి అంటే అందరు పోలీసులు కాదు, దాంట్లో ఉన్నటువంటి కొందరు పోలీసుల పైన అందరూ వ్యవహరించారని వాళ్ళు అంటలేదు. మరొకరు అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారని వీళ్ళు అంటారు. అసలు ఇవేవీ లేకుండా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండి పోలీసు వాళ్ళందరూ కూడా పై అధికారులు కూడా చక్కగా ఏ రాజకీయ నాయకుడి మాట తలగొకోకుండా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తే, అసలు నిజంగా రాజకీయ నాయకులతో కూడా పని లేకుండా పరిపాలన అనేది అద్భుతంగా కొనసాగించవచ్చు అనమాట. చాలాసార్లు మనం చూసి ఏ హోమ్ మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి తక్కువ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో పనిచేసే వాళ్ళు వీళ్ళ ఆదేశాలు కొన్నిసార్లు లెక్క చేయాల్సి వస్తుంది. అంటే లీడర్ మాట లెక్క చేయాలి, నో ప్రాబ్లం. దానివల్ల మనం విమర్శించట్లేదు ఆ మాటని. కానీ
ఇంత చదువు చదివారు కాబట్టి ఇంత ఐఏఎస్ ఐపీఎస్ అవ్వటం అంటే వాళ్ళ ఎంత కృషి ఎంత పట్టుదల ఉంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. వన్ సైడ్గా వ్యవహరించకుండా చక్కగా పోలీసింగ్ డ్యూటీ అనేది చేస్తే ఏ పార్టీ కూడా ఏమీ చేయలేదు. అందరూ ఒక మాట మీద ఉండి చక్కగా చేస్తే మంచి శాంతి పద్ధతి ప్రజలకు కల్పించవచ్చు, ప్రజల మన్ననలను పొందవచ్చు. ఇలాగా విమర్శలకి తావిచ్చే అవకాశం లేకుండా అనేది ఉంటుంది. అదేవిధంగా ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం, హెలికాప్టర్ కూలిన ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్ తదితరులు కూడా మృతి. మనకి రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారో 2006 ఆ ప్రాంతంలో రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హెలికాప్టర్ కూలి, అలాగే ఆయన కూడా ఒక ప్రమాదంలో చనిపోయారనమాట. మనం చూడొచ్చు పేపర్లో హెలికాప్టర్ కూలిన ప్రదేశం ఫోటో కూడా ఇదే ఇచ్చారనమాట. ఇప్పుడు మన భారతదేశం కూడా మరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఆయనకి సానుభూతిని ప్రకటిస్తుందన్నమాట. అదేవిధంగా ఇక మరొక వార్త మనం చూసుకున్నట్లయితే విస్తరిస్తున్న నైరుతి 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయట. అలాగే 5వ విడతలో 59.06% ఓట్ల నమోదు. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాల్లో పోలింగ్. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్. బారాముల్లాలో రికార్డు స్థాయిలో 59% ఓటింగ్ అనేది నమోదైంది. 428 లోక్సభ స్థానాల్లో ముగిసిన ఎన్నికలు. మిగతా 115 స్థానాలకు మే 25న జూన్ 1న పోలింగ్ అనమాట. ఇక ఇది ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు.